దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని, దోమకాటు అన్ని కీటకాల కాటు కంటే ప్రమాదకరమైందని, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జేపీ కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నీలిమ సూచించారు. స్థానిక ఏలూరు వెంకన్న చెరువు దక్షిణపు వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హైమావతి, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మనం ఏం చేయాలంటే, మీరు అనుకుంటారు దోమల మందు కొట్టాలి కొట్టాలి, అది అంత ముఖ్యం కాదు. ముఖ్యంగా ఉన్నసడమ్మా ఈ పిల్లలన్నీ నిర్మూలించడం ముఖ్యం. ఎందువల్లంటే డెంగ్యూ దోమలో ఈ పిల్లలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ పరిశుభ్రత పాటించండి. అర్థం. ఇప్పుడు మన డాక్టర్ గారు మాట్లాడతారండి. కానీ మీరు అనుకున్నట్లు ఈ మురికి నీళ్ళు పెరిగే దోమ కాదు. ఈ డెంగ్యూ దోమ, మలేరియా దోమ కానీ మన గృహాల్లో ఉండేటువంటి తొట్టుల్లో పెరుగుతుంది. మన ఇంటి ముందు ఉన్నటువంటి ఇట్లాంటి బకెట్లో పెరుగుతాయి. మన ఇంటి ముందు గుబ్బురోల్లో పెరుగుతుంటాయి. పూలకుండలు ఉన్నాయి, పూలకుండల్లో పెరుగుతుంటాయి. పైన పూలకుండలు పెరుగుతుంటాయి. అలాగే ఇంటి ముందు టైర్లు ఉంటుంటాయి, బాడీ టైర్లో పెరుగుతుంటాయి. పైన ఓవర్ హెడ్ ట్యాంకుల్లో పెరుగుతుంటాయి, మూత లేకపోతే గొప్ప చుప్పల్లో పెరుగుతుంటాయి. అంటే ఎక్కడైతే మీకు ఎక్కడ ఒకటేనమ్మా, ఎక్కడ మంచి నీళ్ళు ఉంటుందో అక్కడ దోమ ఉంటుంది. డెంగ్యూ దోమకి డెంగ్యూ దోమకి వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఎందుకు, మనం సరైన ఫుడ్ అంటే ఎప్పుడు వేడిగా ఉన్న ఫుడ్, వేడిగా ఉన్న నీళ్లు అవి మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి వచ్చే కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు అవి బయట వర్షంలో తడిచినా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నా అవన్నింటిలో తడవడం వల్ల వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ మనం నోట్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అవి రాకుండా తీసుకోవాలంటే ఫస్ట్ వాటిని పరిశుభ్రంగా చేసుకోవాలి. జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే ఫస్ట్ మనం చేయవలసింది హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ మీకు హాస్పిటల్కి వెళ్ళడం ఏమన్నా భయమో లేకపోతే తెలియదు అంటే మీ దగ్గరికి వచ్చి ఏంటనిసి కానీ ఆశాస్ కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు తీయడం ఏం చేయాలనే విషయం చెప్తారు. అండ్ అసలు ఫస్ట్ మనకి ఫీవర్ రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి అయితే ఇంకా ఫాస్ట్గా ఫీవర్స్ అవి ఈజీగా వస్తాయి. వాళ్ళు బయటవి తినడం కానీ అవి చేయకుండా చూసుకోవాలి. అంటే మన ఇంట్లో ఇవి పరిస్థితి